సార్ ఓకే సార్ వెయిట్ చేస్తారు ఆఫీసర్ సార్ సార్ ఒక్కసారి ఇద్దరు పట్టుకోండి మీ తమ్ముడు సీరియస్ అయిపోతున్నాడు ఫోన్ చేస్తాడు అందు సీరియస్ అవుతాడు చందన్ ఆనవరటల్ ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన ఎన్ఎండి ఫారూక్ గారికి ధన్యవాదాలు సార్. మా హాస్పిటల్లో మెయిన్ గా ఆనవరటల్ సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము చికిత్స చేస్తాము. మెయిన్ గా పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఆప్సెస్ దీనికి చేస్తూ ఉంటాము. ఇంకా దీంతో పాటు మా దగ్గర పంచకర్మ కూడా ఉంది. ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాల కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ విశేషం చెప్పాయి. డాక్టర్ పేరు డాక్టర్ చందన్, హాస్పిటల్ పేరు కూడా అదే పెట్టారు. సంతోషం. మరి చందనం కావాలైంది మరి, ఎందుకంటే ఈరోజు పేషెంట్ ఎక్కువైపోయినారు, అవసరాలు ఉన్నాయి. అలోపతి డాక్టర్ సూదులు కూర్చోలేక అల్లాడిపోతున్నాం. దీంట్లో కూడా మెడిసిన్లు కూడా దీంట్లో కూడా బాగా వచ్చాయి. ఆయుర్వేదిక్ కూడా ఆయుర్వేదిక్ ఎక్స్టర్నల్ బాగా చేస్తారు. నిన్ననే నాతో బుడ్డా రాజశేఖర్ చెప్తున్నాడు, 1 వీక్ 10 days కన్నా అన్నాను. ఏమంటే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకోబోతున్నాను. ఎక్కడ పోతే ఎక్కడ పోతున్నా ఏడబోతున్నా నాకు తెలుసు, ఏడబోతున్నా నేను ఒక 1-10 days రాను అని అంటే నేను కూడా రావాలి అని చెప్పాను. నేను కూడా చేయించుకోవాలి, నాకు కూడా నీకంటే పిల్లోడివి నాకు అవసరం ఉంది. ఏదైనా సరే ఈరోజు మామూలుగా ప్రజలకు అవసరాలు బాగా పెరిగిపోయినాయి. మెడికల్ కూడా బాగా ఫార్వర్డ్ వచ్చేసింది. ఇప్పుడు అల్లోపతి కానీ అన్ని బాగా ఇప్పుడు లేక ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు. ఇందాక చెప్పారు కదా, బుడ్డరాజు గారి మీద కీళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కానీ ఎక్స్టర్నల్ చెప్పారు. పుష్టులా కానీ పైల్స్ ఇట్లాంటివన్నీ బాగా చేస్తారు. నాకు బాగా తెలుసు, బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా. నంద్యాలకు అవసరం ఉంది. చాలా మంది డాక్టర్లు వచ్చేసారు. ఇంతకుముందు గతం డాక్టర్లు లేరు. నిన్ననే వాళ్ళు అడిగారు నాకు, మళ్ళీ చిన్న హాస్పిటల్ ఓపెన్ చేయండి సార్ అని. మళ్ళీ పీపీ కింద మనందరం ముందుకు వస్తే ఓపెన్ చేద్దాం. దానికి అవసరం ఉంది కూడా, ప్రజలకు అవసరం ఉంది. ఎవరో మన డాక్టర్లు కొంతమంది రావాలా, వాళ్ళకు కూడా అడుగుతా ఉన్నాం. ఎవరికి మన గ్రీన్ కోవలకు కొంచెం దాన్ని మోడరేషన్ చేసి ప్రజా చాలా అవసరం. 3 లక్షల జనాభా పెరిగిపోయింది. మళ్ళీ రోజు వచ్చిపోయే వాళ్ళు మన 10-15 వేల మంది ఉంటారు. ఆ ఇంపాక్ట్ అంతా నిందాల మున్సిపాలిటీ మీద పడుతుంది. కాబట్టి దీన్ని భరించే శక్తి అంత మున్సిపాలిటీ దగ్గర లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్సిపాలిటీ దగ్గర లేదు. ఏది ఏమైనా సరే ప్రజా అవసరాల కోసం పనిచేసే అవసరం ఉంది. కాబట్టి ఐ విష్ ద డాక్టర్ సక్సెస్ఫుల్ కావాలా, బాగా ప్రజలకు సేవ చేయాలా, బాగా ఉచితంగా సేవ చేయాలి. తల్లిదండ్రులు సేవ చేయాలి. కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు కదా, ప్రవీణ్ గాని మధు గాని, ఇదంతా తల్లిదండ్రులు సాయి కుమార్ అని అతని ఫ్రెండ్ ని. ఆ టైంలో 4:45 ఉంటది. బస్సు ఆగింది, ఒక 5 seconds ఆగింది. అందరూ ఎక్కేస్తున్నారు. ఒక అమ్మాయి ఫస్ట్ కింద పడింది. కింద పడినప్పుడు బస్సు చిన్నగా మూవ్ అవుతుంది. తర్వాత ఈ పిల్లడు మా ఫ్రెండ్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు కొంచెం మూవ్ అయిపోయింది. ఇంకో కొంచెం లైట్ మూవ్ చేసినాడు. వీడు స్కిడ్ అయి కింద పడినాడు. కింద పడిన తర్వాత ముదురుకున్నప్పుడు కాలు వెళ్ళి టైర్ మీద వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాడు. వీడు 3 సెట్ కొమ్మడికి వెళ్ళినాడు. అందులో మేము ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం. బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ ఉన్నాయి. ఒక బస్సు 4:40కి వస్తాయి, నెక్స్ట్ బస్సు 5కి 5:30కి అట్లా ఉన్నందుకు ఇంత తొందరలో అట్లా ఎక్కేస్తారు పోవాలి, ఇంటికి పోవాలని. ఇట్లా జరిగింది. కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సులు తక్కువ ఉన్నాయి. బస్సులు ఆర్టీ బస్సులు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మేము వెళ్ళాలని బస్సు తక్కున్నందుకు వాళ్ళ ఇంటికి ఏం ఆలోచించకుండా కడ్డీలు పట్టుకోవడము అట్లా ఎక్కేస్తున్నారు అంతే, బస్సులు తక్కువ అవడం. నా పేరు గౌతమ్ అన్న, ఇలా ఎస్ఆర్ కాలేజ్ లో 3rd year చదువుతా ఉన్నా, బ్రాంచ్ ట్రిపుల్. ఇప్పుడు సాయంత్రం అది కాలేజ్ ఇచ్చిన తర్వాత అందరు కాలేజ్ బయట బస్ ఎక్కుతారు, నేను కూడా ఎక్కడానికి వచ్చాను. బస్ డ్రైవర్ వచ్చారన్న, ఆపినాడు, మొత్తం ఫుల్ అయింది. ఫుల్ అయినా కానీ అట్నే ఎక్కుతున్నారు. ఒక అమ్మాయి ముందు పడిపోయినా కానీ అట్నే కదిలించాడు. నేను మళ్ళీ పోయి ఎక్కుదామని ఎక్కిన, మళ్ళీ ఎక్కేటప్పుడు జారినా అన్నా, అట్నే ఇంకా వాడు కదిలించాడు. ఇంకా కాలుపై నుంచి వెళ్ళిపోయాను. అది ఏమో ఆర్లగడ్డ ఆర్టీసీ ఆపుతారన్నా కానీ అంతమంది ఉన్నా కానీ ఎక్కువ సమయం ఆపుకుంటా బస్సులు తక్కువ ఉన్నాయన్నా, మనుషులు ఎక్కువ ఉన్నారు. ఇంకా బస్సు పోతానే ఉన్నాను, ఆపకుండా ఎక్కువసేపు ఆపకుంటారు. బస్సులు తక్కువ ఉన్నాయి, అది చాలా కష్టం. అందుకే ఎక్కిపోవాలని. చెప్పు మాకు దేనికి రామా మేడం సార్ మా ప్రభుత్వం బాగుంది కదమ్మా. నువ్వు చూడు ఒకసారి అందరికి చూడు సురేష్ అన్ని 200 బుజ్జి బుజ్జి
చూడండి సార్. సార్ ఎంచుతున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలకు సంబంధించిన దాదాపు ఒక 20 గ్రామాలలో ధోబీఘాట్స్ యొక్క పర్యటన చేస్తూ అక్కడున్న ధోబీఘాట్ల రిపేర్స్ కానీ కొత్త ధోబీఘాట్స్కు కన్స్ట్రక్షన్స్కి కావాల్సిన విషయాలు కానీ అన్నీ మేము క్రోడీకరించి ఒక అప్లికేషన్స్ అనేది మేము తీసుకున్నాము. దీనికి ఎందుకు అంటే ఒక 3 రోజుల కిందట మనకు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. 2019 తర్వాత ఆగిపోయిన జీవో, అంతకుముందు చాలా యాక్టివ్గా ఉంది ఇది. కానీ 2019 నుండి బడ్జెట్ ఉన్నా కూడా దాన్ని వేరే పథకాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రజక కమ్యూనిటీకి అంటూ ఎలాంటి బడ్జెట్ లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని రజకులు పడుతున్న కష్టాలను కూటమి ప్రభుత్వము గ్రహించి 5,60,000కు పరిధిలో ఉన్న ధోబీఘాట్స్ యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూని 10 లక్షల వరకు పెంచుతూ, అలాగే రిపేర్స్ ఏదైనా ధోబీఘాట్స్ ఉంటే 3 లక్షల వరకు బడ్జెట్ ఇస్తూ, ఒకవేళ మన రజక సంఘాలకు సంబంధించిన స్థలాలు ఎంక్రోచ్ కాకుండా ఆ 3 లక్షలను కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవడానికి కూడా మనకు అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన కూటమి ప్రభుత్వానికి రజక సోదర తరపున రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయానికి మనము మన నంద్యాల జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించిన ఈడీ గారు ప్లస్ మన రజక సోదరులు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 గ్రామాల నుండి మనము ప్రాతినిధ్యం చేశాము. అలాగే ప్రతి ఒక్క రజక సోదరునికి తెలియజేయడం ఏమంటే, మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఈ జీవోని ప్రతి ఒక్కరూ మీకు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ధోబీఘాట్స్ లేవు అన్న విషయాన్ని రజక సోదరులందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మీ లోకల్ ఎంపీడీఓ గారికి, అలాగే మున్సిపాలిటీ అయితే కమిషనర్ గారికి ఇస్తే వారి ద్వారా ఈడీ గారికి చేరుతుంది. ఈడీ గారి ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, బీసీ కార్పొరేషన్కి చేసి మనకు ఎంత బడ్జెట్ అలాట్మెంట్ కావాలి అనేది పెద్దలు ఆలోచించి మనకి ఇస్తారు. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము రజక కార్పొరేషన్ నుండి. అలాగే ఈరోజు రజకుల ఐక్యత కోసం రజకులకు ఏం కావాలి, ఏమి ఇస్తే ఆర్థికంగా వీళ్ళ వ్యవస్థ బాగుపడుతుంది, విద్యా ఉద్యోగాలు ఎలా వస్తాయి వీళ్లకు అనే విషయం పైన రజక ఆకాంక్ష సభ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్లో మేము కండక్ట్ చేస్తున్నాము. అలాగా మొదటిగా ఈ మధ్యకాలంలో రాజమండ్రి చేశాము. దాదాపు 3,500 మందితో మేము రజక సోదరులతో ఆ మీటింగ్ చేశాము. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే ప్రతి పార్లమెంట్లో చేస్తున్నాము. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో రజక ఆకాంక్ష సభ మనము నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల వేదికగా ఒక 5,000 మంది రజక సోదరులతో చేయాలి అనేసి ఒక నిర్ణయం జరిగింది. అందుకు రజక బంధువులు అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో ఈరోజే నిర్ణయం తీసుకున్నాము. తొందరలో రజకులకు ఏం కావాలి అనేది ఒక కంటెంట్ మేము ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాము. ఎందుకు అని అంటే నంద్యాల కర్నూలు జిల్లా నంద్యాలలోనే మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో యువత కూడా అత్యధిక రజక జనాభా ఉన్న ప్రదేశం ఈ నంద్యాల జిల్లా. అందుకని ఇక్కడ అందరి ఆమోదయోగ్యంతో అందరి సారథ్యంలో ఒక రజక మోడ్రన్ ధోబీఘాటు పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి మేము సమర్పిస్తాము. ఆ విషయాలను కూడా నెక్స్ట్ మళ్ళీ మేము ఆకాంక్ష సభ అయిన తర్వాత వాటి ఫలితాలను మళ్ళీ మీ ముందు ఉంచుతాము. ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఈడీ గారు కూడా రజక సోదరులకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మన రజక సోదరుల సంఘాల తరపున అందరి నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఈడీ గారికి ఇస్తున్నాము. వీటిని ప్రభుత్వానికి
ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నెంబర్ చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పట్లేదు స్వామి. సరిగా రెస్పాండ్ అయ్యి కావట్లేదు. వాళ్ళ వైఫ్ తోటి ఇక్కడ లోపల ఉన్నాడు ఆయన కాంపౌండ్లో. మేము గట్టి మాట్లాడితే వాళ్ళ వైఫ్ కూడా సీరియస్ అవుతుంది. చూడండి స్వామి, పూజారి గురించి చక్కగా ఈ దినం ఉదయం అతనిని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతను ఇంటిని బాగు చేసుకోవడం ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయలు నగదుని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.